మరో 2 రోజుల్లో విడుదల కాబోతున్న కాటమరాయుడు మూవీ 100 కోట్ల కలెక్షన్ క్లబ్లో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలను, అదేవిధంగా ఈ మూవీ మొదటి 3 రోజుల్లోనే అత్యధిక కలెక్షన్స్ను రాబట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ నిన్న అఖిల భారత సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం చేసిన ఆరోపణలు ప్రస్తుతం మీడియాకు హాట్ టాపిక్గా మారాయి. పవన్ కాటమరాయుడు చిత్రానికి ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకుంటూ ఈ మూవీ మొదటి 3 రోజుల్లో 30 కోట్లు సంపాదించాలన్న లక్ష్యాలతో కేవలం 10 రూపాయల టికెట్ను 50 రూపాయలు చేసి సామాన్యుడికి వినోదపు భారాన్ని మోపుతున్నారని ఈ సంఘం నిర్వాహకులు నిన్న ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి తీవ్ర ఆరోపణలు చేశారు. అదేవిధంగా 50 రూపాయల టికెట్ను 200గా, 150 రూపాయల టికెట్ను 500కు పెంచి లూటీకి పాల్పడుతున్నారని, ఈ టికెట్ల పెంపుపై కోర్టును ఆశ్రయించామని ఈ సంఘ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, బెనిఫిట్ షోల పేర్లు చెప్పి ఒక్కో టికెట్ను 5,000 వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని వీరి వాదన. కాటమరాయుడు డిస్ట్రిబ్యూటర్స్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వాల మద్దతు కూడా ఉందని ఆరోపిస్తూ కాటమరాయుడు సినిమాను మొదటి 2 వారాలు బహిష్కరించవలసిందిగా అఖిల భారత సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం పిలుపునిచ్చింది. అంతేకాదు, ఒకవేళ ఎవరైనా కాటమరాయుడు సినిమాను ఇంత భారీ టికెట్ ధరకు కొని చూసినా ఆ టికెట్ను ఆ సినిమాను చూసిన ప్రేక్షకుడు జాగ్రత్తగా పెట్టుకుంటే ఈ సినిమా నిర్మాతలపై కేసు వేసి ఆ అధిక టికెట్ డబ్బులు రాబడతామంటూ ఈ సంఘ నిర్వాహకులు నిర్వహించిన మీడియా సమావేశం హాట్ టాపిక్గా మారింది.